పాస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్య తండ్రి, మరి అదే విధంగా తండ్రి బిషప్ అయ్య గారిని, అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నా దేవా. తండ్రి, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం పేరు పేరును నాయన మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుంటున్నాను. వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరతను అక్కర్ను తీర్చమని వేడుకుంటున్నాను నాయన. అయ్యా తండ్రి, యవన బిడ్డలని జ్ఞాపకం చేసుకొని ఆయన. అయ్యా తండ్రి, యవనులు తప్పక త్రొట్టిల్తారని నీ లేఖనం సెలవిచ్చిన యేసయ్య తండ్రి, త్రొట్టిల్న వారిని తిరిగి లేపుతానని నువ్వు సెలవిచ్చావు నా దేవా. ఇదిగో యవన కాలములో నా కాడి మోయట ఎంతో సులభము అని చెప్పుచున్నావు నా దేవా. అయా తండ్రి, అయా మేము సంఘంలో తండ్రి ఒక స్తంభంలో తండ్రి మేము నిలబడి తండ్రి అన్నిటినీ నాయన ఎదుర్కొనే సామర్థ్యము, శక్తి సామర్థ్యము, జ్ఞానమును మనకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా యేసయ్య. మరి దేవా, ఈ వారం నాయన తండ్రి యూత్ సంఘంగా తండ్రి మేము చేస్తున్నప్పటికీ నాయన అయ్యా మాకు ముందుగా మీరుండి నడిపించమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా తండ్రి, తెలుసో తెలియక మేము చేసిన ప్రతి ఒక్క తప్పును నాయన నీ సన్నిధులు మేము ఒప్పుకొనిచున్నాం నా దేవా. అయ్యా అది మళ్ళీ తండ్రి మేము తండ్రి రిపీట్ చేయకుండా నా యేసయ్య మాకు తండ్రి మార్గదర్శి అయిన దేవా, మాకు తండ్రి నడిపించమని నేర్పించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అయ్యా సంఘ పెద్దలను మేము ఆదర్శంగా తీసుకొని నా దేవా, అయ్యా తండ్రి తదుపరి నాయన ముందులో తండ్రి మేము నడుచులాగున నీ కృప చూపించమని వేడుకుంటున్నాను. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమున్న జనకుడ పవద వినాదం నిరతము భావన మగుగాక సురచిర మగుగా శ్రీ యేసు పాలన్ జరుగును మావుత తిరమిలలో. ఆమేన్. పరమునవలని చిత్తముగరని నెరవేరునుయను విరబూచి కరమధికాముగా పరికించుము సాగర సుగుణాదర దయశీలా. ఆమేన్. మీ మొరలను క్షమించిన పిదపా మముగని శోధిత్ లగుగాక క్షేమమున సగుము నీ అధిరాజ్యము జాగిత బలమై మయునీకే. మరి ఇప్పుడు నీటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగముగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 30 నుండి 36 వచనము తెలుగులో మన మధ్యలో ఉన్న జెనిఫర్ గారు, ఇంగ్లీష్లో మన మధ్యలో ఉన్న జెరిషా గారు వచ్చి చదివి వినిపించారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 30 నుండి 36 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 30వ వచనం నుండి 36 వరకు చదువుతాం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించి వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిచి తిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లానెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.
ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. Today's scripture portion is taken from the book of Acts, chapter 10, verses 30 to 36. Cornelius answered, 3 days ago I was in my house praying at this hour, at 3 in the afternoon. Suddenly a man in shining clothes stood before me and said, Cornelius, God has heard your prayers and remembered your gifts to the poor. Send to Joppa for Simon, who is called Peter. He is a guest in the home of Simon the tanner, who lives by the sea. So I sent for you immediately, and it was good of you to come. Now we are all here in the presence of God to listen to everything the Lord has commanded you to tell us. Then Peter began to speak. I now realize how true it is that God does not show favoritism, but accepts from every nation the one who fears him and does what is right. You know the message God sent to the people of Israel, announcing the good news of peace through Jesus Christ, who is Lord of all. Amen. మరి సంగమంతో లేచి నిలిచి ఉన్నట్టయితే స్తుతి కీర్తన పాడుకుందాం. వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యునాటియా దీపము నీ ధర్మశాస్త్రము మాకెంతో ప్రియము మీ న్యాయ విధులు మాకారం నీ ధర్మశాస్త్రము మాకెంతో ప్రియము మీ న్యాయ విధులు మాకారం. హల్లెలూయా 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 నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా ఆమేన్. మరి సంగమంతో కూర్చోవలసిందిగా మనవి. ఇప్పుడు మన ఎంవైఎఫ్ వారు ముందుకు వచ్చి స్తుతి ఆరాధన చేసేవారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మన మొదటి పాట ఆరాధించేదను నిన్ను పాడుతూ, అదేవిధంగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి ఆరాధిద్దాం. ఆరాధించెదను నిన్ను
సత్యముతో ఆరాధించదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో జీవవాక్యము నాలో జీవము కలిగించే నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే జీవితకాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను జీవితకాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను ఆరాధించదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో నిందలని కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా నిందలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును ఆరాధించదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదండి హల్లెలూయా. మరి అందరూ ఈరోజు శ్రేష్టమైన థింగ్ తెలుసు కదండి అందరికీ, ఎంవైఎఫ్ సండే రోజు. ఎంవైఎఫ్ వల్ల ఇక్కడ ఉన్నారు, అందుకే మీరు యూత్ఫుల్గా ఉండాలి. మీరే యవనస్తులాగా చప్పట్లు కొడుతూ పాట పాడుతూ చేయాలండి. సో అందరూ నిల్చుండగా రెండో పాట పాడుకుందాము. ఈ లోకంలో అంటారండి, ఏది సమస్తము స్థిరంగా ఉండదు. కానీ మనం ఈ లోకస్తులమా? మనం పరలోకం నివాసులుగా ఉన్నాము. ఇక్కడ జస్ట్ మనము యాత్రికులమే. స్థిరపరచడానికి మన యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయనని గంభీరంగా ఆయన నామంని మనము ఆరాధించుకుందామండి. బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి
జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కదమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము ఏమైనా చేయగలవు కదమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కదమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము ఏమైనా చేయగలవు కదమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము నీ ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు తండ్రి నీ కంచె దాటాగా శత్రువుకి సాధ్యం కాదు తండ్రి శత్రువు పైన మాకు అధికారం ఇచ్చిన దేవా నీకే వందనాలు తండ్రి నీ ఆజ్ఞ లేనిది ఏది జరగదు తండ్రి ఈ సృష్టిని నీ మాటతో చేసావు తండ్రి నైనా నీ మాట ఎంత గొప్పదంటే మమ్మల్ని మీరు రమ్మనుచున్నారు తండ్రి తండ్రి అంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి మమ్మల్ని మా పేరు ద్వారా పిలిచారు తండ్రి నీకే వందనాలు నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా
వచ్చినాం కనుక దేవా ఇదిగో మేము విశ్వసిస్తున్నాం, దృఢముగా నమ్ముచున్నాం. ఇదిగో తండ్రి మీరు మా ఆలోచనలు నెరవేర్చేవాడు తండ్రి. ఈరోజు మాకు దేవుడిగా ఉన్నారు యేసయ్య. నీ వాక్యంలో సెలవిస్తున్న విధంగా యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అన్నారు. ఈరోజు మనం అందరం ధన్యులం. ఆయన నామాన్ని కీర్తించుటకు ఇదిగో సజీవ లెక్కలో మనల్ని దేవుడు పెట్టి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఆయన నామాన్ని గణపరచులాగా, ఆయనను ఆరాధించువారులాగా ఇదిగో మీ ఆత్మ ద్వారా, మీ యొక్క మనస్సు ద్వారా, మీ యొక్క ప్రతి ఒక్క తలంపుల ద్వారా ఆయనను ఆరాధించాలి. ఇదిగో ఆత్మతోను సత్యంతోను ఆరాధించువారు ధన్యులని వాక్యంలో సెలవిస్తుంది కనుక మనం అందరము దేవుని స్తుతిస్తాము. సర్వాధికారి సర్వాంతర్యామి వందనాలను తెలియజేస్తున్నాం. ఆయన లోకాన్ని ప్రేమించి మనల్ని ప్రేమించి ఇక్కడ మన కొరకు ఆయన కుమారుని అర్పించి మనల్ని హెచ్చింపబడి రీతిగా మనల్ని ఇక్కడ నిలబెట్టినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. సత్యస్వరూపి
పరిశుద్ధుడు, అగ్నినేత్రుడు, అతి కాంక్షణీయుడు యేసయ్య. ఇదిగో తండ్రి, మా విన్నపములను, మా యొక్క కన్నీళ్లను, మా యొక్క ప్రార్థనలన్నిటినీ పాద సన్నిధిలో పెడుచున్నాం దేవా యేసయ్య. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మా ప్రతి అవసరతలు తీర్చగల సమర్థుడు నీవే యేసయ్య. యూ కెన్ ఫిక్స్ ఎనీథింగ్ లార్డ్. దేవా, విరిగిన మా హృదయాలని, విరిగిన మా జీవితాలని తండ్రి నీవే ప్రభు స్థిరపరిచి నిలబెట్టే గొప్ప దేవుడు యేసయ్య. నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా యేసయ్య, ఎన్నిసార్లు పడిపోయినా నువ్వు స్థిరముగా నిలబెట్టి ప్రభా యేసయ్య మా జీవితాలను సరిచేసే గొప్ప దేవుడు తండ్రి. ఈరోజు మేము విశ్వసిస్తున్నాం దేవా యేసయ్య. ఇదిగో తండ్రి, నీ పాద సన్నిధిలో ప్రభా యేసయ్య మా జీవితాలను అర్పించుకుంటున్నాం దేవా యేసయ్య. నువ్వు మాకు దేవుడిగా ఉన్నందుకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఇదిగో తండ్రి, ఇచ్చిన మాకి సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఏకముగా కూడి ప్రభా సంఘముగా తండ్రి నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములయ్యా యేసయ్య. తండ్రి, ఈ ఆరాధన ప్రభా యేసయ్య కేవలం నీ నామ మహిమ ఘనత నిమిత్తమే ప్రభా యేసయ్య. సమస్తము ఘనత మహిమ ప్రభావాలు నీ నామమునకే చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా ఇదిగో తగ్గించుకొని ప్రభా యేసయ్య నీ సన్నిధిలో తండ్రి ఈ ప్రార్థన మీ సన్నిధికి సమర్పిస్తున్నామయ్యా. ధూపం వలె ప్రభా యేసయ్య మీరు తండ్రి ఈ ప్రార్థన అంగీకరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డను ప్రభా మీరే దీవించండి. ఇదిగో వాక్యంలోనికి వెళ్తుండగా ప్రభా యేసయ్య మీరు మాతో ఉండి మాట్లాడండి దేవా యేసయ్య. నీరు కట్టి ఫలించులాగిన ప్రభా మా హృదయంలో అది నాటబడి ఫలించులాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. ఇదిగో ఈ ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నామయ్యా యేసయ్య. నీ దాసుడి ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం బిడ్డకు అనుగ్రహించి నడిపించుమని నజరేడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి అతి వినయంతో పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి స్తుతి ఆరాధన చేసిన బిడ్డలకు మా వందనాలు. మరి యెహోవా దేవుడు మన పట్ల చేసిన మేలులను జ్ఞాపకము చేసుకొనుట మంచిది గనుక మరి మీ యొక్క జీవితంలో ఎవరైనా సాక్ష్యములు కలవారైతే సాక్ష్యములను వచ్చి పంచుకోవచ్చు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి మరియు యూత్కి థ్యాంక్ యూ. నా సాక్ష్యం నేను ఆల్రెడీ ఒకసారి ఎంబీఎఫ్లో పంచుకున్నాను, ఒకసారి మీతో కూడా చెప్దామని. అయితే ఒకరోజు నేను కాలేజ్ వెళ్తున్నప్పుడు కీజ్ చేతులతో తిప్పినాను. లిఫ్ట్ ఓపెన్ చేసినప్పుడు డోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కింద స్ప్రింగ్ ఉంటుంది కదా, అక్కడ కీస్ పడిపోయినాయి. సరే ఇప్పుడు ఎందుకు తీసుకోవడం అని చెప్పి నేను పైనకి వెళ్ళి స్పేర్ కేస్ తీసుకొని కాలేజ్కి వెళ్ళిపోయినా. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ బయటికి వెళ్తుండగా నాకు కీస్ కనిపించలేదు, స్పేర్ కేస్ కూడా కనిపించలేదు. సరే ఇప్పుడు బయటికి పోవాలి, పని ఉందని చెప్పి నేను ఏం చేసిన, మా ఇంట్లో లిఫ్ట్కి ఒక కీ లాగా ఉంటుంది, ఒక టూల్ ఉంటుంది, అది పెట్టి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ ఉందని చెప్పి నేను ఆ కీ పెట్టి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసిన. లిఫ్ట్ని పైనకి పంపించి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి కిందికి దిగిన. కానీ నా బ్యాడ్ లక్ ఏముండే అంటే నేను కీస్ తీసుకున్నా, కింద కీస్ కనిపించినాయి, టార్చ్ లైట్ వేసుకొని తీసుకున్నా. నా బ్యాడ్ లక్ ఏంటంటే కీస్ బయటనే ఉన్నాయి, డోర్ కూడా బయట నుంచి లాక్ అయిపోయింది. లిఫ్ట్ ఏమో ఆన్లోనే ఉంది, లిఫ్ట్ పైనకి అప్పుడే పోయింది. నేను కింద లాక్ అయిపోయినా, మొత్తం చీకటి, నాకు ఏం అర్థమవుతలేదు. నేను అక్కడ సిగ్నల్ వస్తుందా రాదా అని ఫోన్ తీసి కాల్ చేస్తున్నా, పైన చేస్తే లిఫ్ట్ ఏమో మెల్లగా కిందికి వస్తుంది. లిఫ్ట్ ఎవరు ప్రెస్ చేసి కింద, నాకేమో భయం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎట్లా అని. ఆ మూమెంట్లో నేనేమో ఆలోచిస్తున్నా, ఇప్పుడు బతికే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది, బతికినా కూడా నేను కింద మొత్తం బెండ్ అయిపోవాలి. అది చాలా నేను చాలా భయపడ్డా, ఆడ చీకటికి మళ్ళీ లిఫ్ట్ సౌండ్కి నేను చాలా భయపడ్డా. ఆ మూమెంట్లో నేను ఏం చేయాలి అర్థమవుతలే, మొత్తం షివర్ అవుతున్నా, ఫోన్ తీస్తున్నా షివర్ అవుతున్నా. మమ్మీకి కాల్ చేస్తే మమ్మీ లేపుతుందా, డాడీ లేపుతారా. ఆ లిఫ్ట్ మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్లో సిగ్నల్ వస్తుందా రాదా అని ఫుల్ భయపడుతున్నా. పైనకి చూస్తున్నా, లిఫ్ట్ ఏమో మెల్లకి కిందికి వస్తుంది. మమ్మీ అని గట్టిగా అరుస్తున్నా. మమ్మీ ఏమో నేను బయట ఉన్నా అనుకుని మమ్మీ బయట సైడ్ పోయింది, నేనేమో లిఫ్ట్ కింద ఇరికిపోయినా.
తొందరగా కాల్ చేసి మమ్మీ తొందరగా లిఫ్ట్ అప్ అంటే నేను ఆ భయంకి అరుస్తున్నాను, మమ్మీకి సరిగ్గా వినిపిస్తలే. ఒకసారి కూల్ డౌన్ అయిపోయినా లిఫ్ట్ కిందికి వస్తుంది. దాని ముందు నేను అనుకున్నా ఈరోజు నా లాస్ట్ డే అనుకుని నేను ప్రేయర్ చేసుకున్నా దేవునికి, ఏదైతే అయింది నా చేసిన పాపాలకు నన్ను క్షమించు, ఏదైనా చేసుకొని ప్రేయర్ చేసుకున్నా. మమ్మీ కాల్ లేపింది, మమ్మీతో మాట్లాడినా. తొందరగా లిఫ్ట్ ఆప్ అంటే మమ్మీకి ఏం అర్థమవుతలేదు, మెల్లగా అంటుంది. లిఫ్ట్ ఆప్ నేను లిఫ్ట్ కింద ఇరిగిపోయినా అనగానే మమ్మీ బయటికి వచ్చింది. మమ్మీ కిందికి పోయి లిఫ్ట్ ప్రెస్ చేసింది, లిఫ్ట్ అక్కడ ఆగింది, డోర్ ఓపెన్ చేసింది. అప్పుడే డాడీ కిందికి వచ్చి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసిండు. బై గాడ్స్ గ్రేస్ నేను బయటపడ్డా. ఈ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు నాకు చాలా ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. మరి ఇంకెవరైనా సాక్ష్యములు పంచుకోవాలనుకుంటే కూడా పంచుకోవచ్చు. దేవుని నామంకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి చక్కని సమయం ఇచ్చిన దేవునికి వేలాది కోట్ల నమస్కారం చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నాకు ఇచ్చిన చక్కని సమయం బట్టి పాస్టర్ గారు కూడా వందనాలు, మా పాస్టర్మకి. మరి అంత మాత్రమే కాదు, మా సంఘ పెద్దలందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ మంత్ 3rd రోజున నేను టీచర్ను సెంట్ ఆన్ స్కూల్లో. సో నేను హోమ్ ట్యూషన్ వెళ్తున్నా, హాలిడేస్ ఫస్ట్ టర్మ్ వెకేషన్ కాబట్టి. సో 3rd రోజు, 2nd రోజు కూడా వెళ్ళాను. 3rd రోజు కూడా వెళ్ళడానికి పోతున్నా. ఆన్ ద వేళ నేను కొంచెం బైక్ రైడ్ చేయలేను. ఆల్మోస్ట్ ఒక 20 years నేను బైక్ రైడ్ చేసిన, కానీ ఒక 3 years నుండి నేను చేయట్లేదు. సో కొంచెం నా రైట్ కాల్లో కొంచెం ప్రాబ్లం ఉందని. సో ఏదేమైనప్పటికీ దేవుని చిత్తం బట్టి మరి నేను ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నాను ఎవ్రీడే. సో ఆ రోజు కూడా 3rd రోజు నేను పోతున్నాం. హుమాయూన్ నగర్లో నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. నేను పడిపోయినాను, బైక్లో వెళ్తున్నా. ఆ డ్రైవర్ పడిపోయి ఆయన లేచి తన బైక్ని లేపుకుంటూ నేను పడిపోయిన వెనకకి. అయితే నాకు దన్మన్ సౌండ్ ఒకలాంటి పెద్ద శబ్దం వచ్చేసరికి నేను ఇట్లా గట్టిగా హోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇంకా అరవలేను, ఏం చేయలేకపోయినా. ఇట్లా గట్టిగా పట్టుకునేసరికి నాకు లేవడానికి వస్తే కింద ఉండే అది 2-3 వచ్చి నాకు హెల్ప్ చేసి భయ్యా మేరకు హుటావు అని చెప్పి వాళ్ళు నన్ను లేపిండ్రు పైకి. అయితే లేపినప్పుడు నేను చేయి తీసరికి నా కుర్తి మొత్తం బ్లడ్తో ఫుల్ నిండిపోయింది. సో ఇంకా అక్కడ నుండి నేను హాస్పిటల్కి మూవ్ అయినాను. మళ్ళీ అదే ర్యాపిడో బైక్ మీద కూర్చొని నేను క్రిసెంట్ హాస్పిటల్ సరోజిని దగ్గర తీసుకుపోయినప్పుడు మేము ట్రీట్ చేయలేము, వీ కాంట్ ట్రీట్ యూ, సో యూ గో టు అదర్ హాస్పిటల్ అని చెప్పారు. నా దగ్గర ఎవ్వరు లేరు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు మా చుట్టాలకి. సో ఇమీడియట్గా నా థాట్కి ఏమొచ్చిందంటే, మా వదినమ్మ గుడియాక తన కొడుకు ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు, వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇంట్లోనే ఉన్నప్పుడు నేను ఇమీడియట్గా ఇట్లా అయింది బెట్ట, తొందరగా నువ్వు క్రిసెంట్ హాస్పిటల్కి వచ్చే అన్నాడు. ఇంకా తర్వాత నాకు మాట్లాడడానికి అయితే లేదు, నా బ్లడ్ చూసి నాకే భయం అయిపోయింది. సో ఇమీడియట్గా నా ఫోన్ ఆ డాక్టర్ కాల్ చేసిండు. తను వచ్చిండు, నన్ను మళ్ళీ అనుష తీసుకుపోతే అనుష హాస్పిటల్లో కూడా నన్ను తీసుకోలేరు. సో 2-3 హాస్పిటల్లో తిరిగినప్పుడు కూడా నేను తీసుకొని నా బ్లడ్ ఎట్లా ఫ్లో అవుతుందంటే ఇంకా నేను ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై వర్డ్స్ అనమాట. సో ఒకలాంటి భయం అయితే నాకు ఉంది, ఎందుకంటే ఇమీడియట్గా నా పాప 2 months అయింది, తను ప్యారిస్ మూవ్ అయ్యి. సో నేను ఏం చేయలేని సిచ్యువేషన్. సో సరే వాళ్ళు వచ్చి తీసుకుపోయాను. మైత్రి హాస్పిటల్ క్రిస్టల్ గార్డెన్ దగ్గర ఉంది, వాళ్ళు తీసుకొని ఇంకా ఇమీడియట్ నాకు ఫస్ట్ ఎయిడ్ చేయకుండా ఫస్ట్ సిటీ స్కాన్ ఫస్ట్ అంతా క్లీన్ చేసి నన్ను సిటీ స్కాన్ తీసుకెళ్ళింది. సిటీ స్కాన్ చేస్తే బై గాడ్స్ సిటీ స్కాన్ నార్మల్ వచ్చింది, ప్రైజ్ గాడ్. ఇమీడియట్గా మళ్ళీ ఎక్స్రే తీసిండు, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. నాకు ఇమీడియట్గా నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే, ఆ బెడ్లోనే నాకు ఫుల్ బ్లడ్ అంత అప్పుడే సూచెస్ కూడా వేస్తున్నారు, తలకి ఒక 6 సూచెస్ వేస్తున్నారు నాకు బ్యాక్ సైడ్. సో నాకు ఇమీడియట్గా ఒక దేవుని వాక్యం అక్కడ గుర్తుకొచ్చింది ఏంటంటే,
సామ్స్ 121 మరి కీర్తనల గ్రంథం ఎవరన్నా చదివితే ఓకే. కీర్తనల గ్రంథము 121 కీర్తన మరి 7, 8వ వచనం నేను అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే ఆమేన్. ఎంత చక్కని వాక్యం నాకు దేవుడు ఆ సమయం నాకు గుర్తు చేసిండు. అందరు ఏడుస్తూ మా ఫ్యామిలీ అందరు వచ్చేసిండు. ఎంతమంది అంటే అసలు ఒక హాఫ్ అన్ అవర్లో అనుకో, హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్లో మొత్తం మా ఫ్యామిలీ అందరు వచ్చిండ్రు. ఓన్లీ థింగ్ మా పాప ఒక్కటి లేదు అంతేగాని. సో ఎవ్రీబడి కేమ్. నాకు ఆ దేవుడు ఆ చక్కని వాక్యాన్ని ఆ టైంలో నాకు గుర్తు చేసిండు. దేవునికి వందనాలు తెలుస్తున్నాను. మరి నన్ను ఇమీడియట్గా నా ఇట్లా యాక్సిడెంట్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఆ రోజు ఫ్రైడే ఇక్కడ చర్చ్లో ఫాస్టింగ్ ప్రేయర్ అవుతుందని నా ఇన్ఫర్మేషన్తో చేసిన ప్రతి ఒక్కరికి నా నిండైన వందనాలు. మీ అందరు ప్రార్థన చేసిండ్రు. మరి ఇమీడియట్లీ కమింగ్ సండే మరి పాస్టర్ అయ్య గారు కూడా చర్చ్లో అనౌన్స్ చేసిండ్రు అంట. మరి థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్. మరి అదే సండే రోజు మరి పాస్టర్ అమ్మ మరి పాస్టర్ గారు ఇద్దరు ఈవినింగ్ లైక్ ఆఫ్టర్నూన్ టైంలో నన్ను వచ్చి విజిట్ చేసిండ్రు. పాస్టర్ అమ్మ పాస్టర్ అయ్య చాలా వందనాలు చెల్లిస్తున్నాను సార్. మరి అంత మాత్రమే కాదు, మన సంఘ పెద్దలు మన సెక్రటరీ అయిన మరి విచ్చన్న గారు మరి తన ఫ్యామిలీతో నన్ను విజిట్ చేసినందుకు అన్న థ్యాంక్ యూ సో మచ్. మరి అంత మాత్రమే ఇంకా 2-3 మరి ప్రవీణ మైకల్ వచ్చిండ్రు, మరి షీలా ఆంటీ, మరి మా చుట్టాలు అయితే అందరు ఎవ్రీబడి వాజ్ దేర్. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ అందరున్న మరి నా కూతురు లేదా నాకు చాలా బాధ అనిపించింది. మరి ఏదేమైనా కూడా ఆమె ఒకటే కాల్స్ చేస్తుంది. నేను ఆ రోజు కాల్స్ ఏం లీవ్ చేయలేదు. కంపల్సరీ నా బిడ్డ ఎవ్రీడే నాతో లంచ్లో మమ్మీ హ్యాడ్ యువర్ లంచ్ అని అడుగుతుంది. సో నేను ఎత్తలేకపోయినప్పటికీ తను చాలా బాధపడింది. అది ఇంకేదైనా కానీ ఇంకా నేను ఎస్కేప్ కాలేను తన ఫోన్లో అని. తన ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు నేను బ్యాండేజ్తో ఆమె వీడియో కాల్ చేసేది. నేను వీడియో కాల్ ఎత్తలేదు, కట్ చేసి మళ్ళీ నార్మల్ కాల్ చేసి నేను వాట్సాప్ కాల్తో మాట్లాడుతాడు. మమ్మీ నువ్వు వీడియో కాల్ ఒకసారి ఆన్ చేయి, నీకు ఒకటి చూపించాలని. మరి తనకి ఎందుకు అట్లా అనిపించిందో మరి వీడియో కాల్ చేసినప్పుడు నాకు చూసి లిటరల్ ఎంత షట్ అయిపోయిందంటే ఆ బిడ్డ చాలా బాధ. ఎందుకంటే ఐఎమ్ ద ఫాదర్ అండ్ ద మదర్ టు మై చైల్డ్. సో దేవుడు మరి ఈ చక్కని వాక్యం ద్వారా నన్ను బలపరిచిండు దేవుడు. సో నేను నిజంగా దేవునికి ఎంత కృతజ్ఞురాలంటే ఈ వాక్యం నిజంగా నువ్వు నీ రాకపోకలో నాకు కుడి ఎడమాయి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. మరి ఇంకా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా గురించి ప్రే చేసిన వాళ్ళందరికీ నా నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి చక్కని సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంచెం నాకు సూచస్ ఇంకా స్టిల్ వెట్గా ఉన్నాయి కాబట్టి నేను అట్లయినా ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ మై హౌస్. నాకు లాస్ట్ వీక్ వచ్చినా కానీ WCS సండే ఉండే అండ్ చక్కని వాక్యంతో పాస్టర్ మా బలపరిచినారు. నిజంగా మ్యామ్ ఆ యొక్క వాక్యం ద్వారా ఐ రియల్లీ బ్లెస్డ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ సేయింగ్ చాలా చక్కని వాక్యం. నేను ఎంతమందికి చెప్పినానంటే ఈవెన్ సెంటెనరీ చర్చ్లో కూడా చెప్పిన పాస్టర్ ఎంత చక్కని వాక్యం చెప్పిందని. సో ఎవ్రీబడి వాజ్ అప్రిషియేట్ చాలా స్పిరిచువల్ అని. మ్యామ్ నిజంగా ఆ వాక్యం ద్వారా రియల్లీ మీరు చెప్పిన రెఫరెన్స్ అన్నీ ఐ వాజ్ నోటింగ్ డౌన్ అండ్ ఐ వెంట్ హోమ్ అండ్ రియల్లీ ఆ ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 4 o'clock నుండి ఇక్కడ నేను బయలుదేరిపోయినాను. దెన్ ఐ వాజ్ అంటే రికలెక్టింగ్ యువర్ మెసేజ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ అమ్మ ఫర్ ద వండర్ఫుల్ అండ్ అమేజింగ్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. మరి ఇప్పుడు మన సంఘ సాంప్రదాయం ప్రకారము మొదటిసారి విచ్చేసిన సంఘ కాపురులను మనం సన్మానిస్తాం కనుక మన మధ్యలో ఉన్న సంఘ సెక్రటరీ గారు ముందుకు వచ్చి సన్మానించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం.
గారు కూడా రావాల్సిందిగా మనం చేసుకోవచ్చు. దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగును. మరి మన మధ్యలో ఏసీటీసీలో పని చేయొచ్చు. మరి ఇక్కడ చూడగానే మేమిద్దరం కూడా చాలా షాక్ అయిపోయినాము. ఎందుకంటే దాస్ గారు ఎవరో గారు మరి మా క్లోజ్ బంధువు ఎప్సిబా సిస్టర్ వాళ్ళ మరి అన్న కూతురి యొక్క హస్బెండ్. మేము ఎప్పుడు కూడా కలుసుకొని అక్కడ అల్లో అల్లో అని అనుకుంటుంటాం ఎప్పుడు. కానీ ఈరోజు అనుకున్న రీతిగా అద్భుత రీతిగా దేవుడు మరి ఇక్కడ నాకు కూడా పరిచయం లేదు. మరి స్పీకర్స్ ఫాస్ట్ గారే బుక్ చేసినారు. వీడికి వచ్చినాక మరి చూసగానే కొంచెం అది అయిపోయినాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం ఉంటుంది. కాబట్టి మరి దాస్ గారు మన మధ్యలో ఉండడం సంతోషం. అంతేకాకుండా మన మధ్యలో మొదటిసారిగా అతిథిగా స్పీకర్గా వచ్చినటువంటి ఏ దైవ సేవకునికైనా మనము సన్మానం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మన సంఘ కాపరి రెవరెండ్ జయపాలయ్య గారు మరి దాస్ గారిని మరి సన్మానించాలని మనం చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి స్టీవ్కు తదుపరి సమయాన్ని అప్పగిస్తున్నాం. మరి ముఖ్యమైన అంశంలోనికి చేరబోతున్నామండి. మరి వాక్యమును వినుటకు మనల్ని మనం సిద్ధపరచుకొనుటకు సిద్ధపాటు గీతముగా కరపత్రంలో నుండి 2వ పాట, ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుండి 426వ పాట నా రక్షకుని వెంబడింతు అనే పాట పాడిన తర్వాత మరి రెవరెండ్ డి దాస్ గారు మనల్ని ప్రసంగంలో బలపరచారు. రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకందును సురక్షితంబుగాను నేను వెళ్ళేదన్ పరమ కిరీటముందు వారకు నేను ఎన్నాడెన్ ఆశతో నన్నిట వెంబడింతును బాసురాంబౌ ప్రభు వెంట చూసుకొని ఎక్కడేని వెళ్ళుదున్ నా యేసు తోడా వెళ్ళుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలైన భయపడను దయచూపు యేసు నన్ను వెంబడింపు భయమేల భువనంబులో దాగు యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిటాన్ వెంబడింతును బాసురాంబౌ ప్రభు వెంట మూసికొని ఎక్కడేని వెళ్ళోదున్ నా కాలమెల్ల యేసు నందు స్వీకరంబు వారిదైన నే దాటుదన్ నా కర్త తోడనెందునైనా వేగుదన్ నా కానెక్కి తండ్రి జోచువారాకు యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిట వెంబడింతును బాసురాంబౌ ప్రభు వెంట మూసికొని ఎక్కడేని వెళ్ళుదున్.
క్రీస్తునందు ప్రియమైన వారులారా, అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి, అలాగే అమ్మగారికి, రెవరెండ్ జయపాలయ్య గారికి, వారి కుటుంబానికి, అలాగే సంఘ పెద్దలందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే నన్ను ఇక్కడికి రికమెండ్ చేసినటువంటి నీల్ మెథడిస్ట్ చర్చ్ సభ్యులు గిడెన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని ఉచితమైనటువంటి మహాకృపను బట్టి 2025 సంవత్సరం 10 మాసాలు మన జీవితాల్లో ముగించుకొని నూతన మాసంలోకి ప్రవేశించేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ మొదటి ప్రభు దినమందు ప్రత్యేకంగా యవన సమాజ ఆదివార ఆరాధనగా జరిగించుకోవడం ఒక హర్షించదగినటువంటి విషయం. జెన్నిఫర్ నాతో మాట్లాడుతూ ఉన్నారు, అయ్యగారు మేము యూత్ సండే సెలబ్రేట్ చేసుకుంటామని. ఐ వాజ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. ఈ రీతిగా యవనస్తులందరూ కూడా సర్వీస్లో పార్టిసిపేట్ చేయడము, ఇదంతా చేయడం కూడా ఒక ఆశీర్వాదము, ధన్యతను నేను భావిస్తున్నాను. అలాగే ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ గారు రెవరెండ్ అండ్ డాక్టర్ జి వరప్రసాద్ గారు, అలాగే ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, వర్కర్స్ అందరి తరఫున కూడా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు నేను తెలియచేస్తున్నాను. మన ధ్యానం కొరకు చదువుకున్నటువంటి లేఖన భాగము అపోస్తులుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 30 నుంచి 36 వరకు గల లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు మనము ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి అవకాశాలను బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాము. మీ వాక్యాన్ని ధ్యానించేటువంటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రభు అయిన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యం గ్రంథము 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఈ భాగం మనకు ఎంతో సుపరిచితమైనటువంటి భాగము. అనేక పర్యాయాలు మనము చదివినటువంటి భాగము. పేతురుకి అలాగే కొర్నేలి అనబడేటువంటి ఒక నాన్ జూయిష్ యూదేతరునికి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ లేదా ఒక సంఘటనగా మనం చూడవచ్చు. పేతురుకి ఈ సందర్భం కానీ అనుభవం కానీ చాలా చాలా వినూత్నంగా, చాలా కొత్తగా అనిపించింది. ప్రభువును అత్యంత సమీపంగా చూసినటువంటి వ్యక్తిగా, ప్రభుతో కొంతకాలము సహవాసము చేసినటువంటి వ్యక్తిగా, కేవలము యూదులకు మాత్రమే సువార్త లేకపోతే యూదులకు మాత్రమే దేవుని తీసుకువెళ్ళడము, యూదులను మాత్రమే అంగీకరించడం అనేటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తి పేతురు. యూదేతరుల దగ్గరకు లేకపోతే జెంటైల్స్ దగ్గరకు, యూదా మతానికి చెందనటువంటి వారి దగ్గరకు వెళ్ళినటువంటి అనుభవాలు కానీ, లేకపోతే వారిని కూడా దేవుడు అంగీకరిస్తాడు, వారిని కూడా దేవుని రాజ్యంలోనికి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడనేటువంటి ఆ సన్నివేశము ఆయనకు మొట్టమొదటిసారి ఆయన కూడా హీ వాజ్ షాక్డ్. ఆయన దర్శనం మనకు తెలుసు, ఆయనకు అర్థం కాలేదు ఏంటి దేవుడు చూపించినటువంటి ఈ దర్శనం అని ఆలోచిస్తూ ఉండగా జరిగినటువంటి సంఘటన. కొర్నేలిని దృష్టిలో పెట్టుకుని పేతురు చేసినటువంటి ఒక స్టేట్మెంట్, నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. God is a God who accepts us in spite of our nation, our societal structure, our financial structure, ఏదైనా కానీ. He's a universal God. ఆయన ప్రపంచానికి చెందినటువంటి దేవుడు అనేటువంటిది
వారు సంబంధించినటువంటి సామాజిక నేపథ్యంతో నిమిత్తం లేకుండా ఎవరినైనా కానీ ఆయన అంగీకరించేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని చాలా స్పష్టంగా అపోస్తుల కార్యముల గ్రంథకర్త అలాగే పేతురు కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. యవన దశ మానవ జీవితంలో వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ స్టేజ్. ఎంత ప్రాముఖ్యమైనదో అలాగే అంతే ప్రమాదకరమైందని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యవన దశలోకి ప్రవేశించినటువంటి బాలురు లేదా బాలికలు వారికి సైకలాజికల్గా లేకపోతే సమాజంలో కుటుంబాల్లో వారు ఎదుర్కొనేటువంటి భిన్నమైనటువంటి సమస్యలు వారికి ఉంటాయి. చాలాసార్లు పేరెంట్స్గా కుటుంబాలుగా మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని బట్టి బాధ్యతలు బట్టి ఉద్యోగాలు బట్టి వారితో మాట్లాడలేము. వాళ్ళు మానసికంగా వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి సమస్యల గుండా వెళ్తున్నారు, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి అనేది చాలా వరకు ఆలోచించడం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన బాధ్యతలు లేకపోతే మన సవాళ్ళు కుటుంబపరమైనటువంటివి వృత్తిపరమైనటువంటివి ఇలా అనేక రకాల వాటి గుండా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. యవనస్తులకు ఉండేటువంటి అనేక ఛాలెంజెస్లో ఒక ఛాలెంజ్ యాక్సెప్టెన్స్. చాలాసార్లు తమ సొంత స్నేహితులనే వారిని అంగీకరించలేరు వారిని, లేకపోతే కాలేజీలో కానీ స్కూల్లో కానీ అందరి చేత అంగీకరించబడనటువంటి పరిస్థితులు, లేకపోతే తిరస్కారానికి రిజెక్షన్కి గురయ్యేటువంటి పరిస్థితులు ఆ యవన దశలో ప్రతి ఒక్కరికి సంభవిస్తాయి. ఆమోదించబడాలని వీరు కోరుకుంటారు, కానీ వీరికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి లేకపోతే వీరి కుటుంబ నేపథ్యాన్ని బట్టి వీరి చదువును బట్టి లేకపోతే వారి ఆర్థిక పరిస్థితిని బట్టి లేకపోతే వారి అలవాట్లను బట్టి దూరంగా పెట్టడానికి చాలాసార్లు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. చాలాసార్లు జడ్జిమెంట్లుగా యూత్ని మనం మాట్లాడుతూ ఉంటాం. చాలా జడ్జిమెంట్లుగా వీళ్ళిది లేకపోతే వీళ్ళు అదే. కానీ దేవుని వాక్యము లేకపోతే మనం ఆరాధించేటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అంటే సమాజము తిరస్కరించేటువంటి వారిని, సమాజము లక్ష్య పెట్టినటువంటి వారిని, సమాజము పట్టించుకోనటువంటి వారిని ఆయన అంగీకరించేటువంటి దేవుడు. చాలాసార్లు మన యవన బిడ్డలు కొన్ని ట్రాప్స్లోకి వెళ్ళిపోవడానికి కారణము ఇదొక ప్రధానమైనటువంటి కారణము, ల్యాక్ ఆఫ్ యాక్సెప్టెన్స్. వారిని పరిపూర్ణులుగా అంగీకరించడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం పరిపూర్ణులం కాకుండా మనలోనే అనేక బలహీనతలు ఉంటాయి, మనలోనే అనేక అసంపూర్ణతలు, అనేక వీక్నెసెస్ ఉంటాయి. బట్ రాదర్ వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి పర్ఫెక్ట్. వారిని సంపూర్ణులుగా చూడడానికి మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఒక దైవజనుడు అంటాడు, యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా సంపూర్ణులు కారు. అందరికీ వారి వారి బలాలు బలహీనతలు ఉంటాయి. కానీ యవన దశలో జీవితంలో ఆ యవన దశలోకి ప్రవేశించినటువంటి యవనస్తులను వారి బలహీనతలతో పాటే యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్, వారు ఎలా ఉన్నారో వారిని అంగీకరించడము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ కొర్నేలి గురించి ఆయన మాట్లాడుతున్నా, యూదేతర నేపథ్యం గురించి పేతురు మాట్లాడుతున్నా కానీ ఈ ఉదయకాల వేళ యవన దశలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ రిజెక్షన్ తిరస్కార పరిస్థితిలో లేకపోతే అందరి చేత మేము యాక్సెప్ట్ చేయబడలేమనేటువంటి పరిస్థితిలో అనేటువంటి ఆ మానసిక పరమైనటువంటి పోరాటంలో ఉన్న ఈ ఉదయకాల వేళ దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేసినటువంటి విషయము, మనం ఆరాధించేటువంటి దేవుడు, మనం సేవించేటువంటి దేవుడు ఆయన అంగీకరించేటువంటి దేవుడు. అన్కండిషనల్ పాజిటివ్ యాక్సెప్టెన్స్, ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఆయన అంగీకరించేటువంటి దేవుడు, మనం సేవించేటువంటి దేవుడు. అలాగే యెహెజ్కేలు గ్రంథకర్త కూడా ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి
యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. 20వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 40-41 వచనాలను చదువుతున్నాను. దయచేసి గమనించాల్సిందిగా నేను మనవి చేస్తాను. యెహెజ్కేలు 20:40-41 వచనాలు. నిజముగా ఇశ్రాయేలీల ఉన్నతమైన కొండయగున పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీలందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటిని నేను అంగీకరించేదను. 41 జనముల్లో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడును, మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములో మిమ్మల్ని సమకూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను. 40వ వచనం 41వ వచనాల్లో యెహెజ్కేలు గ్రంథకర్త ద్వారా దేవుడైన యెహోవా తన నిబంధన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల ప్రజల పట్ల తాను ఎలాంటి ప్రేమను, దృక్పథాన్ని కలిగి ఉన్నాడో మరలా ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ ఈజ్, ఆయన అంగీకరించేటువంటి దేవుడు. ఒక పాస్టర్ గారు ఒక సంఘటన జ్ఞాపకం చేశారు. ఒక యవన సహోదరి సినిమా రంగంపై అయినటువంటి ఆసక్తితో ఒక నగరానికి వెళ్ళింది. సినిమా రంగం అంటే చాలా ఆసక్తి. ఎలాగైనా ఆ రంగంలో రాణించాలి, మంచి పేరు సంపాదించాలనేటువంటి దృక్పథంతో తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఆ రంగం మీద ఆసక్తితో తాను రావడం జరిగింది. కానీ తాను ఎవరినైతే విశ్వసించిందో, ఎవరినైతే నమ్మిందో వారు ఆమెను చీట్ చేశారు. అందరి చేత మోసగించబడి జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో తిరిగి ఇంటికి వెళ్ళలేక, సినిమా రంగం వైపు వెళ్ళలేక, నమ్మిన వాళ్ళ చేత మోసపరచబడి దగా చేయబడి ఏమీ చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఇక ఆత్మహత్య నాకు శరణ్యం అనేటువంటి ఆ మానసిక పరమైనటువంటి ఆలోచనలోకి ఆ యవన సహోదరి నెట్టివేయబడింది. అయితే ఆ దగ్గరలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. దేవుడు ప్రేమించేటువంటి దేవుడు, యేసుక్రీస్తు నిజమైనటువంటి రక్షకుడు. ఆ 2 మాటలు ఆ యవన సహోదరి చెవిలో పడినాయి. ఆ మాటలు వింటూ ఆ చర్చ్ బయట మెట్ల దగ్గర కూర్చుని తన గతకాలపు పరిస్థితిని, తాను మోసపరచబడినటువంటి విధానాన్ని, తాను కోల్పోయినటువంటి దానిని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతూ ఆ అయ్యగారి వాక్యం వింటూ షీ వాజ్ క్రయింగ్ క్రయింగ్ క్రయింగ్. అయ్యగారు ఆరాధన ముగించుకుని వచ్చిన తర్వాత అయ్యగారిని అడిగింది, అయ్యగారు నా పేరు సో అండ్ సో, మాది పలానా ఊరు, నేను సినిమా రంగం మీద ఆసక్తితో నా తల్లిదండ్రులను కాదని రాణించాలని వచ్చాను, కానీ నేను నా సర్వస్వాన్ని కోల్పోయాను. నాలాంటి వ్యక్తిని, నాలాంటి దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి వ్యక్తిని, దేవునికి ఆమోదయోగ్యం కానటువంటి జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిని, దేవుడు ఇష్టపడేటువంటి లక్షణాలు లేనటువంటి నాలాంటి వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడా అని ఆ పాస్టర్ గారిని అడిగింది. ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, అమ్మా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైనటువంటి అపరాధంలో ఉన్నా మన రక్షకుడు అంగీకరించేటువంటి దేవుడు. ఆయన త్రోసివేసేటువంటి దేవుడు ఆయన కానే కాదు. ఆయన ఒకవేళ సమాజము, కుటుంబము, వ్యక్తులు, స్నేహితులు త్రోసివేయవచ్చు, తిరస్కరించవచ్చు. మన అవసరం తీరిపోయిన తర్వాత, మనతో పని అయిపోయిన తర్వాత దే మే రిజెక్ట్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. కానీ దేవుడు ఆయన నిరంతరం కూడా అంగీకరించేటువంటి దేవుడు. మరి ముఖ్యంగా యవన దశలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ అలాంటి పరిస్థితిలో రిజెక్షన్, తిరస్కారము, లేకపోతే గుర్తింపు లేనటువంటి పరిస్థితిలో, లేకపోతే కొన్ని బలహీనతల్లో యవన దశలో తల్లిదండ్రులకి చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు, అదొక రకమైనటువంటి పోరాటము. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి బలహీనతలో ఉన్నా దేవుడు మిమ్మల్ని అంగీకరించేటువంటి దేవుడు. తల్లిదండ్రులు త్రోసివేయవచ్చు, లేకపోతే కోప్పడవచ్చు, లేకపోతే స్నేహితులు త్రోసివేయవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ దేవుడు అంగీకరించేటువంటి దేవుడు. కొర్నేలి గురించి పేతురు చెప్తున్నటువంటి మాట, ఆయన
నాన్ జూయిష్ యూదేతరుడు అయినప్పటికీ దేవుడు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ దర్ సొసైటల్ స్ట్రక్చర్. వారు ఎలాంటి వాళ్ళైనా, మన భాషలో చెప్పాలంటే పాపులైనా, ఎంత పెద్ద పాపం చేసినా, ఎంత ఘోర పాపం చేసినా అలానే చేయమని కాదు, కానీ ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు అంగీకరించేటువంటి దేవుడు. అది మనం మొదటి విషయంగా చూస్తున్నాం. రెండవదిగా యాకోబు పత్రికలోకి మనం వెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచన మొదటి భాగాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచన మొదటి భాగం. దేవుని యొద్దకు రండి. దేవుడు అంగీకరించేటువంటి దేవుడు. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ? మన ప్రతిస్పందన ఏంటి? దేవుడు అందరినీ యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు. మరి నా స్పందన, మన స్పందన ఏమంటే ఉన్న పాటున ఉన్నది ఉన్నట్టుగా యథాస్థితిలో మనము దేవుని సన్నిధానానికి రావాలి. అదేంటి పాస్టర్ గారు, నేను ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాను, సంఘంలో అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాను, లేకపోతే సంఘంలో భిన్నమైనటువంటి పరిచర్యలో పాలుభాగస్తులైన అవుతున్నాను, చాలా సంతోషమే. కానీ మన రహస్య జీవితము, మన ఆంతరంగిక పరిస్థితి అది మనకే తెలుసు, అది నాకే తెలుసు. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆయన ఈ రీతిగా చెప్పాడు. అయ్యగారు, నేను చిన్నప్పటి నుంచి చర్చ్లోనే నేను పెరిగాను, సంఘ పరిచర్యలోనే నేను పాలుభాగస్తునిగా ఉన్నాను, నేను క్వైర్లో కూడా ఉన్నాను, నేను చేతనైనంత వరకు పరిచర్యలో ఉండేవాడిని. కానీ నాకు దేవుని యొద్దకు రావడం అంటే నిజంగా నాకు తెలియదు. పాటలు పాడడం, లేకపోతే వాక్యం చదవడము. ఆయన చెప్పింది ఏంటంటే, నాకు దేవుని దగ్గరకు వచ్చేటువంటి ఆ అనుభవం అనేది ఇన్ని సంవత్సరాల్లో నాకు లేదు. కానీ అది నేను నా అంతట తెలుసుకుని నిజంగా దేవుని దగ్గరకు రావడం నేను ప్రారంభించాను. దేవుని దగ్గర రావడం అంటే క్రమం తప్పకుండా ఆలయానికి అటెండ్ అవ్వడం మాత్రమే కాదు, కానీ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, దేవా మీరు తప్ప నాకు ఏ దిక్కు లేదు, దేవా మీరే నాకు ఆశ్రయము, దేవా మీరు తప్ప, మీరు లేకపోతే నా జీవితమే లేదు. నిరంతరం కూడా యవనస్తులైనా, నడువయస్కులైనా, మరి ఎవరైనా కానీ అంగీకరించేటువంటి దేవుని దగ్గరకు మనము ఉన్నది ఉన్నట్లుగా యథావిధిగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సమాజంలో అనేకమైనటువంటి నూతన పోకడలు ఉన్నాయి. క్రైస్తవ ప్రారంభం నుంచి కూడా ఇవి ఉన్నాయి. కొంతమంది దేవుడు లేడు, సృష్టికర్త లేరు, అసలు దేవుడే లేడైనటువంటి చెప్పేటువంటి టీచింగ్స్ కూడా ఉన్నాయి. మా సార్ ఒక మాట చెప్పారు. యూరోప్లో ఇది ఎప్పుడో జరిగినటువంటి సంఘటన. యూరోప్లో కొంతమంది యవనస్తులు బాగా లాంగ్ హెయిర్ పెంచుకుని, వాళ్ళొక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట, వాళ్ళని హిప్పీస్ అని అంటారంట, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. వాళ్ళు చేసేటువంటి పని ఏమంటే, అసలు దేవుడే లేడు, దేవుని యొద్దకు రావాల్సిన పనే లేదు అనేటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా వాళ్ళు ఉన్నారు. ఒకవేళ యవన దశలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరుడి సహోదరా, నీ స్నేహితులు కానీ, లేకపోతే నువ్వు ఉన్నటువంటి ఆ సొసైటీ కానీ దేవుడు లేడు, దేవుని యొద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదని చెబుతూ ఉంటే ఆలోచించాలి. దేవుడు అంగీకరిస్తాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అంగీకరించేటువంటి దేవుని దగ్గరకు యథావిధిగా మనము వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత. తర్వాత అంటాడు, దేవుని యొద్దకు వెళ్తేనే ఆయన మన దగ్గరకు వస్తాడని. ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని దగ్గరకు వెళ్ళడానికి అనుభవపూర్వకంగా, మాటల రూపంలో కాదు, అనుభవపూర్వకంగా, ఆంతరంగికంగా, హృదయపూర్వకంగా ఆ గత స్థితిని తెలుసుకుని, మన నిజ స్థితిని తెలుసుకుని దేవుని యొద్దకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అలాగే మూడవ విషయంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరచను, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడుతున్నది. దేవుని దగ్గరికి వస్తే దేవుడు నాకు ఏం చేస్తాడు? నాకు
మనం అడిగే నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట. నేను దేవుని దగ్గరికి వస్తాను, దేవుడు నా కోసం ఏం చేస్తాడు? చాలా స్పష్టంగా పౌలు తన అనుభవంలో నుంచి, ఆయన పరిచర్య అనుభవంలో నుంచి, క్రీస్తును తాను ఎరిగినటువంటి అనుభవంలో నుంచి రాసినటువంటి మాట, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇన్ అదర్ వర్డ్స్, దేవుడు తనపై ఆధారపడినటువంటి యవనస్తులకైనా, యవన స్త్రీలకైనా, లేకపోతే యవన సహోదరులకైనా, మరి ఎవరికైనా కానీ ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. ఆయన దేవుని దగ్గరికి రావడంతోనే ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఆయన whenever we approach God, whenever we came to God, we come to God, ఆయన తన బిడ్డల కోసం, తనను సన్నుతించినటువంటి వారి కోసం, తన దగ్గరకు వచ్చినటువంటి వారి కోసం ఒక ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. ఆయన పౌలు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యవన దశలో ఉండేటువంటి ఒక పోరాటం ఏమంటే, జీవితంలో ఎలాగైనా స్థిరపడాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ సంపాదించాలి, మంచి కాలేజీలో చదవాలి, మంత్లీ ఒక మంచి ఇన్కమ్తో జీవితాన్ని స్థిరపరచుకోవాలి. అనుకున్న అందరి కలలు కూడా నెరవేరవు. కొన్నిసార్లు చదువును కొనసాగించలేనటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు కుటుంబ పరిస్థితుల వలన చదువు ఆపేసి చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు, మరికొన్నిసార్లు బలహీనతల్లో పడిపోయి జీవితంలో ఎటువంటి పరిస్థితిలో కూడా స్థిరపడలేనటువంటి పరిస్థితి, జీవితంలో నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితి యవన దశలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ రోజున సమాజంలో ఎంతమంది యువత నిష్ప్రయోజనంగా తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారో మనందరికీ తెలిసి పని కదా. దానికి మనమందరము సాక్షులమే. కానీ ఎవరైతే దేవుని దగ్గరకు వెళ్తాడో దేవుడు వారి కొరకు ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటాడు. బైబిల్లో అనేక కథలు మనకున్నాయి. అనేక మంది జీవితాలు నిరంతరం కూడా మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఈ రోజున ఏమీ లేని పరిస్థితి ఉండొచ్చు, కానీ ఒకానొక దినాన దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తాడు. నాకు తెలిసినటువంటి ఒక యవన స్త్రీ ఉంది. చాలా పేద మరియు గ్రామీణ నేపథ్యం నుంచి వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి ఆమెను చదివించారు, బీటెక్ చదివించారు. వాళ్ళకి ఎంతో కష్టం వాళ్ళకి, కానీ తాను ఎంతో నమ్మకంగా చదువుకుంది. ఆ సంఘంలో కూడా ఎంతో నమ్మకంగా ఉండేది ఆ యవనస్తురాలు. ఇది నాన్న బెంగళూరులో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో తాను ఉద్యోగం చేస్తుంది. చిన్న ఊరు, చిన్న ప్రాంతము, పేద పరిస్థితి, కానీ ఇది నాన్న బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్, ఒక మంచి స్థితి. దేవుడు నీ కోసం నా కోసం కలిగినటువంటి ప్రణాళిక ఈ దినం అర్థం కాదు. అది రాత్రికి జరిపోయేది కాదు. అది జీవితం కానే కాదు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. దేవుడి ప్రణాళిక రేపటికి అయిపోవాలంటే అది అసంభవం కాదు. కానీ విశ్వసించి దేవునితో కలిసి ముందుకు నడవగలిగితే దేవుడు మనం ఊహించినటువంటి దానికి, మీరు ఆశించిన దానికన్నా పౌలు అదే చెప్తున్నాడు. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, నాట్ ఈవెన్ మనుష్య హృదయానికి గోచరం కాలేదు. దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఆ పరిస్థితిలో ఉంచిన తర్వాత, దేవుడు నిన్ను ఆ ఉన్నతమైనటువంటి బాధ్యతలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత, దెన్ యూ విల్ అండర్స్టాండ్, దేవుడు నా కొరకు ఎంత మేలు దాచి ఉంచాడా. నేను ఏదో అనుకున్నాను, నా జీవితము ఒక అగమ్య గోచరంలాగా అయిపోతుంది అనుకున్నాను, ఒక గమ్యం లేనటువంటి ప్రయాణంలో వెళతదాన్ని అనుకున్నాను. కానీ దేవుడు నా కోసం ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడా? దేవుడు నన్ను ఇంత గొప్పగా ఎత్తిపట్టాడా? నా ప్రియ యవన సహోదరి సహోదరులారా, ఇది నా మీ జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, లేకపోతే మరింకా ఎన్నో పోరాటాలు ఉండవచ్చు. కానీ దేవుని దగ్గరకు యథార్థంగా దేవుని సన్నిధానానికి మీరు రాగలిగితే
ఖచ్చితంగా దేవుడు మీ కొరకు ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. దేవుని ప్రణాళికలు చాలాసార్లు మనకు అర్థం కాదు, అదే పౌలు చెప్తున్నాడు. కానీ మనం నమ్మగలిగితే ఆయన ఒక గొప్ప పరిస్థితికి, ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితికి ఆయన మిమ్మల్ని తీసుకువెళ్ళగలిగినటువంటి దేవుడు. చివరిగా ఇంకొక విషయాన్ని మనం ధ్యానించి ఈ వాక్యాన్ని మనము ముగిద్దాము. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంను లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చారు. ఇది చదవబోయేది చాలా ప్రాముఖ్యమైనది. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ చిల్డ్రన్. చాలాసార్లు బిడ్డల కోసం అన్నీ చేస్తాము, అన్నీ సమకూరుస్తాము, కానీ ప్రార్థనని చాలాసార్లు ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా ఉంటే చాలా సంతోషం, కానీ చాలాసార్లు సమయం దొరకనటువంటి పరిస్థితి. మన పోరాటాలతోనే, బాధ్యతలతోనే నిరంతరం కూడా జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. మా బిడ్డలు బాగాలేదు, మా బిడ్డలు ఇలా అయిపోయారు, అలా అయిపోయారు అనడం కన్నా నా బిడ్డల కోసం నేను ప్రార్థన చేయగలుగుతున్నానా? యోబు అంత గొప్పవాడై ఉండి ఆయన నిత్యము చేశాడనేటువంటి మాట రాయబడింది. మా బిడ్డలు అలారంటే ముందు మనం ప్రార్థన చేయాలి. బిడ్డల కోసం ప్రార్థించేటువంటి తండ్రిగా, తల్లిగా మనం ఉండాలి. ప్రార్థన కార్యాలు చేస్తుంది. ఈయన దహన బలిని అర్పించి, ఆ బలి పశువుని అర్పించిన తర్వాత మనకు తెలుసు, ఆ బలి తర్వాత ప్రేయర్ చేస్తారు. దే ఆఫర్ ప్రేయర్ టు ద లార్డ్ ఫర్ దర్ యాక్సెప్టెన్స్ ఆన్ బిహాఫ్ దట్ క్యాటిల్. ఆ పశువుని కానీ లేకపోతే మరొకటి కానీ బలిచ్చిన తర్వాత వీరి పక్షాన దేవా వీరిని అంగీకరించని ప్రార్థన చేస్తారు ఆ బలి తర్వాత. అంటే ఇన్ అదర్ వర్డ్స్, యోబు తన బిడ్డల కోసము నిరంతరము కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఈ ఉదయకాల వేళ దేవుడు మనల్ని ప్రేమించి సంతానాన్ని అనుగ్రహించాడు. ఒకవేళ వారు యవ్వన దశలో ఉంటే, లేకపోతే చిన్నపిల్లలుగా ఉన్నా, మరింత చిన్నపిల్లలుగా ఉన్నా, తల్లిదండ్రులుగా వారి కొరకు నిరంతరము ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత, ఆ బాధ్యత మన మీద ఉంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బహుశా మనం చాలాసార్లు విని ఉంటాం, మరలా ఒకసారి వినాల్సింది మనం చేస్తున్నాను. క్రైస్తవ చరిత్రలో అనేక మంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిలో సెయింట్ ఆగస్టిన్ అనేటువంటి ఆయన చాలా ప్రాముఖ్యమైనటువంటి తన కాంట్రిబ్యూషన్స్ని క్రైస్తవ సంఘానికి అలాగే సాహిత్యానికి ఆయన చేసినటువంటి ఒక గొప్ప వక్త ఆయన యవ్వన దశలో దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గంలో ఆయన వెళ్ళిపోయాడు తెలియకుండా. ఎంత ప్రయత్నించినా కానీ దేవునికి ఆయాసకరంగా ఉన్నటువంటి ఆ మార్గంలోంచి ఆయన బయటికి రాలేకపోయాడు. కానీ అగస్టిన్ తల్లి ప్రతి రాత్రి కూడా అగస్టిన్ పడుకున్న తర్వాత తన మంచం దగ్గర కూర్చుని, దేవా నా కుమారుణ్ణి దీవించు, దేవా నా కుమారుడికి మంచి భవిష్యత్తు అనుగ్రహించు, దేవా నా కుమారుడున్నటువంటి ఆ బంధకాల నుంచి విడిపించు. తర్వాత అగస్టిన్ తన తల్లి గురించి చెప్పేటువంటి సాక్ష్యం ఏమంటే, నా తల్లి కార్చినటువంటి ఆ కన్నీటి ప్రవాహంలో, నా తల్లి కార్చినటువంటి ఆ కన్నీటి ప్రవాహంలో నా పాపాలు కొట్టుకొని పోయి నేను ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నేను రూపాంతరం చెందాను అనేటువంటి సాక్ష్యాన్ని ఆయన ఇస్తాడు. ఆయన ఆ తల్లి ప్రార్థన 2 లేదా 3 శతాబ్దాల్లో క్రైస్తవ సంఘానికి ఒక గొప్ప నాయకుడిని అందించింది. అలాగే మన ప్రార్థన మన బిడ్డలకు ఆశీర్వాదం. బిడ్డల కోసం నిరంతరము ప్రార్థించేటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. యవ్వన దశ చాలా ప్రాముఖ్యమైన దశ, అట్ ద సేమ్ టైం ప్రమాదకరమైనటువంటి దశ. ఆ దశలో ఉన్నటువంటి యవ్వన బిడ్డల పట్ల మనం అంగీకరించేటువంటి దృక్పథాన్ని అలవరుచుకోవాలి. అందరి చేత అంగీకరించబడాలని మనం కోరుకుంటాం,
మరి మనం మన యవనస్తులను అంగీకరించకపోతే ఎవరు అంగీకరిస్తారు? కుటుంబీకులుగా, తల్లిదండ్రులుగా యూ టు యాక్సెప్ట్ అవర్ యూత్ యాజ్ దే ఆర్. అలాగే రెండవదిగా అంగీకరించబడిన తర్వాత దేవుని దగ్గరకు వెళ్ళాలి. ప్రతి ఆదివారం ఆరాధనకు అటెండ్ అవుతూ వీటితో పాటు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నిజంగా దేవునితో నేను కలిసి నడుస్తున్నానా? పరిచర్యలో పాలుభాగస్సులో ఎంత ప్రాముఖ్యమైందో, దేవుడు నా హృదయాన్ని, మన రహస్య జీవితాన్ని చూసినప్పుడు ఆయన యొద్దకు నిజంగా ఉన్నామా, లేకపోతే దేవునికి మనకు మధ్య పెద్ద అగాధం ఉందా పరీక్ష చేసుకోవాలి. ఆ నిజంగా ఒకవేళ అగాధం ఉంటే దేవుని దగ్గరకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మూడవదిగా తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ కోసం ఆయన ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. ఆయన పౌలు అదే చెప్తున్నాడు, దేవుడు తను ప్రేమించేటువంటి వారి కోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు అర్థం కాలేదు. కానీ దేవుడు మనం విశ్వసించగలిగితే మన యవన బిడ్డల కోసం ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. చివరిగా మన బిడ్డలు జీవితంలో మంచిగా వాళ్ళు ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకునేటువంటి పేరెంట్స్గా నిరంతరం మనం చేయవలసినటువంటి పని, యోబు ఎలాగూ అరుణోదయంను లేచి, ఒకవేళ అరుణోదయం కాకపోతే ఏదో ఒక టైం ఖచ్చితంగా బిడ్డల కోసం ఒకరోజు చేసి ఆపేయడము, లేకపోతే నిత్యము కూడా అనునిత్యము కూడా, ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, నిరంతరము కూడా కొనసాగేటువంటి ప్రార్థన బిడ్డల కోసం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో 4 విషయాలు మనము ధ్యానం చేసాం. మొదటిగా, దేవుడు అంగీకరించేటువంటి దేవుడు. ఆయన మనం ఎలాంటి వారమైనా, సమాజంలో ఎటువంటి సమాజ స్థితికి చెందిన వారమైనా, మన ఆర్థిక పరిస్థితి చిన్నగా ఉన్నా, చదువున్నా లేకపోయినా, పేదవారమైనా, వేరే ప్రాంత వాళ్ళమైనా దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించేటువంటి దేవుని దగ్గరకు మనము యథార్థంగా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత. అటువంటి వారి కొరకు దేవుడు ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. అండ్ ఫైనల్లీ, బిడలను కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులుగా వారి కోసం అనునిత్యము కన్నీరు కారుస్తూ, ఎందుకంటే మనకు బాగా తెలుసు అపవాది మన బిడలపై ఎలా దాడి చేయాలి, వాళ్ళని ఎలా ఉత్సుల్లో వాళ్ళని చిక్కింప చేయాలని నిరంతరము కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల ప్రార్థన బిడలకు ఒక రక్షణ కవచంలాగా, వారిని కాపాడేటువంటి ఒక రక్షణ వలయంలాగా, కంచెలాగా ఉండాలి. అగస్టిన్ తల్లి ప్రార్థన ఆయన పాపస్థితి నుంచి విడిపించి క్రైస్తవ చరిత్రలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి నాయకుడిగా ఆయన చేసింది. సో ఆ రీతిగా ఉండులాగున మనలందరినీ దేవుడు బలపరిచి, స్థిరపరిచి, ఆస్వాదించి నడిపించునుగాక. మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి జయపాలయ్య గారికి, అలాగే మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. సార్, ఫస్ట్లీ మీరు మమ్మల్ని క్షమించాలి, చాలా లేట్గా మీకు చెప్పినాం మేము ఇట్లా మెసేజ్ గురించి. కానీ అయితే కూడా మరి పాస్టర్ గారు మాకు ఎంతో సహాయపడి మంచి స్పీకర్ని మాట్లాడిపించినందుకు పాస్టర్ గారికి ఉన్న వందనాలు. మరి సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి నిజంగా మంచి మాటలతో యవనస్తులనే కాక మీ అందరిని కూడా బలపరిచిన అయ్యగారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు మనము కానుకలను అర్పించుచుండగా యవనస్తులు ఒక ప్రత్యేకమైన పాట పాడగారు. చిన్న అనౌన్స్మెంట్, కింద స్థలం లేకపోతే పైన డోర్స్ తెరిసే ఉన్నాయి కనుక పైకి వెళ్ళవచ్చు.
అందరికి వచ్చిన పాటనే రాజాని సన్నిధిలోనే పాట పాడుతున్నామండి. అందరూ కూడా కలిసి పాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. Nine. సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషుల
మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే